సాటి అయిన వాడు ఇందులో లేడు కాబట్టి ఈ గ్రంథం ఇలా దూసుకుపోతున్నాయి. ఈ గ్రంథం అచ్చు పుట్టినప్పుడు పుట్టింది. జాన్ గుటెన్బర్గ్ మొట్టమొదటి అచ్చు యంత్రం తయారు చేసినప్పుడు, అర్థమవుతుందా? మొట్టమొదటి అచ్చు యంత్రము తయారు చేసినప్పుడు అచ్చు పడిన గ్రంథం ఇది. అచ్చు పుట్టినప్పుడు అచ్చు పడిన గ్రంథం ఇది. ఇది దిట్టమైన దివ్య గ్రంథం. అందుకే బైబిల్ గ్రంథం గురించి కూడా ఒక పాట రాశాడు. అచ్చు పుట్టినప్పుడు ఆహా అచ్చు పడిన గ్రంథము, దిట్టమైన దివ్య గ్రంథము, సత్యవేద గ్రంథము. ఇందులో ఉన్నటువంటి సృష్టికర్త అయిన దేవుడు ఆయన సత్యవంతుడు. ఇందులో ఉన్నటువంటి సృష్టికర్త అయినటువంటి మహనీయుడు పరిశుద్ధుడు. ఇది పరిశుద్ధమైన స్థలం. మోషేతో అంటాడు, ఇది పరిశుద్ధమైన స్థలం, డోంట్ కమ్ మై ప్లేస్. నీతిమంతుడు ఆయన కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది పవిత్ర గ్రంథం. పవిత్రుడు ఉంటేనే కదా పవిత్ర గ్రంథం. ఇది అందుకే ఇలా దూసుకు వెళ్తుంది ప్రపంచంలో. దీన్ని ఆపటానికి ఎంతోమంది ట్రై చేస్తున్నారు, తునకలైపోతున్నారు, మొక్కలైపోతున్నారు, బ్రిక్స్ పడిపోయినట్టు పడిపోతున్నాయి. స్తోత్రం కలుగును గాక. ఈ గ్రంథం యొక్క గొప్పతనం అలాంటిది. మరి ఇది మామూలు గ్రంథం కాదు. నువ్వు నేను చూస్తున్నటువంటి గ్రంథము చాలా గొప్ప గ్రంథం. ఇది మహనీయుడైన దేవుడు. చూద్దాం ఇంకా కొన్ని విషయాలు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విషయ 6 3వ వచనం ఏమంటుందో చూద్దాం ఒకసారి. విషయగ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటను దేవుడు రాయించాడు. చూద్దాం ఒకసారి ఏమని తెలియజేస్తూ ఉంది మనందరికీ. వాక్యపరిచర్య జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. చూద్దాం ఒకసారి, మనందరికి కూడా చూడటానికి ప్రయత్నం చేద్దాం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయబడుచుండేది, లేక చేసి ఉండేది. ఇట్స్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్. ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్, పవిత్రమైన ఆత్మ కలిగినటువంటి ఈ గ్రంథం ఇది. ఈ గ్రంథాన్ని పవిత్ర ఆత్మ, పరిశుద్ధాత్మ మహిమతో నింపబడింది. ఇది ఇలా చూస్తే చాలా సింపుల్గా కనిపిస్తుంది కదా. ఈ గ్రంథం ఇలా చూస్తే ఎలా ఉంటుందంటే చాలా సింపుల్గా ఉంటుంది. కానీ దీన్ని పట్టుకొని దీన్ని వెంబడిస్తే ఎంతటి మురికి జీవితాన్నైనా కడగగల శక్తివంతమైన గ్రంథం. అర్థమవుతుందా? ఇది చాలా వ్యక్తులను, మూర్ఖులను, భయంకరమైనటువంటి మాంత్రిక శక్తులు కలిగినటువంటి వారిని, అర్థమవుతుందా, చిల్లంగితనం చేసినటువంటి వారిని, ధర్మిళ్ళారా, ఎంతోమందిని బ్రతికించింది. ఎంతోమందిని కాపాడింది, ఎంతోమందిని ఆదరించింది, ఎంతోమందిని ప్రేమించింది. చూసారు ఇక్కడ, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని, సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉన్నదని. ద ప్రెజెన్స్ ఆఫ్ హోలీ స్పిరిట్, ద కింగ్డమ్ ఆఫ్ హోలీ గాడ్.
ఆయన ఆరాధిస్తున్నారు. ఆయన్ను ఆరాధిస్తున్నారు. స్తోత్రం కలుగునుగాక. స్తుతి కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. ద కింగ్డమ్ ఆఫ్ హోలీ గాడ్. ప్రపంచాలు సృష్టించిన వానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాకని వారు గాన ప్రతిగానములు చేయిచూ ఉండిరి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తుతి కలుగునుగాక. స్తుతి కలుగునుగాక. ఎస్, ఆమెన్. హల్లెలూయా. దేవుని కార్యములు గొప్పవి. దేవుడు గొప్పవాడు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, మహనీయుడు, నీతిమంతుడు, నిందారహితుడు. వెలుపలలో ఆయన వంటి వారెవరూ లేరు. ఆయన పరిశుద్ధతలో మహనీయుడు. సర్వలోకం, సర్వలోకం, సర్వలోకమంతా, భూలోకం, పరలోకం, సర్వలోకం, సర్వలోకములను సృష్టించిన వాడు పరిశుద్ధుడిగా ఉన్నాడు. ఆయన పవిత్రత, పరిశుద్ధత కాపాడుకుంటూ మనల్ని కాపాడుతున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈ గ్రంథం పరిశుద్ధమైంది. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పటివరకు లైట్ లేదు, మరి వాయిస్ వచ్చిందో లేదో కూడా తెలియదు. సమ్ ప్రాబ్లమ్స్ కావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ గ్రంథం గురించి మాట్లాడుతూ ఉంటే ఇలాగే డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి. స్తోత్రం కలుగునుగాక. కాబట్టి చిన్న ప్రార్థన. మహిమగల తండ్రి, కృపగల దేవుడా, నీ వందనాలు. కొద్ది నిమిషాలు నీ గ్రంథం యొక్క ప్రత్యేకతను నేర్చుకున్నాం. ఎందుకు పరిశుద్ధమైందో మీరు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా నేర్చుకున్నాం. ప్రభువా, కార్యం చేసి మహిమ పొందడానికి స్తోత్రం చెల్లించుకుంటూ యేసును ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.